మంచి జరగాలి, ఈ సంవత్సరం మంచి పంట పండాలి. సో ఇప్పటి వరకు కూడా రైతుల పరిస్థితి ఏంటి, వర్షాలు ఉంటాయా ఉండవా అనే చాలా మంది సందేహం ఉంది. కొంతమంది రైతులకి ఎక్కువగా నీటి ఆధారంగా కొనసాగే పంట అయిన మిరప లాంటి పంటకి వాటర్ అందుతాయా అందవా అనేది మరి కొంతమంది రైతులకైతే కనుక డౌట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లావు కాయలు వేయాలా, సన్నకాయలు వేయాలా, సో ఏది వేసుకుంటే మంచిది అనేది ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్. దాంతో పాటు ఉన్న కాయల్ని అమ్ముకోవాలా వద్దా, అందరూ కూడా మళ్ళీ మిరపేసే అవకాశం ఉంది కదా అని చెప్పి మరి కొంత కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఎలినో. సో ఈ ఎలినో అనేది ఆల్రెడీ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. వాతావరణ శాఖ కూడా నిర్ధారించడం జరిగింది ఈ ఎలినో అనేది స్టార్ట్ అయింది. సో అదే వచ్చేసరికి మనం గత 25-30 సంవత్సరాల వరకు నుంచి కూడా చూడని విధంగా సూపర్ ఎలినో అనేది ఏర్పడబోతుంది. ఓషన్ లో 2 డిగ్రీల టెంపరేచర్ పెరగడం వల్ల దాదాపు మనకి హై టెంపరేచర్స్ అనేది నెలకొంటే డిసెంబర్ జనవరి మాసాల్లో ఖచ్చితంగా కూడా సూపర్ ఎలినోగా ఈ ఎలినో అనేది సూపర్ ఎలినోగా కన్వర్ట్ అవుతుంది అని వాతావరణ శాఖ క్లియర్ కట్ గా మనకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువ టెంపరేచర్స్ అనేది రికార్డ్ అవుతాయి. వాతావరణం గతంలో కంటే కూడా వర్షపాతం 40-45% వరకు కూడా తక్కువగా ఎక్కువ శాతం ఏరియాల్లో నమోదు అవ్వబోతుంది. రైతుకి మిరప అమ్ముకోవాలా వద్దా అని చెప్పి, వేసుకోవాలా వద్దా, సో ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ ఉన్నాయి. సో దీన్ని గనక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం 40% వరకు కూడా వాటర్ నీటి శాతాన్ని గత కంటే కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడే అవకాశాలు ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా కూడా అవగాహన చేసుకోండి. దాంతో పాటు ధరల విషయంలోకి వచ్చినట్లయితే కొంతమందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు అయితే గనక ఈ ఎలినో ఎప్పుడైతే సూపర్ ఎలినోగా మారబోతుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చిందో ఇలాంటి పరిస్థితుల్లో అధికమైన దిగుబడులు తీయలేం. ప్రతి ఎకరాకి సాగునీరు ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లావులైనా సన్నాలైనా ఖచ్చితంగా కూడా రేట్ అనేది ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. అవసరమైతే ఇంకా కూడా లావులకి ఇంకొంత ధర ఎక్కువ పలికే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాయలు ఏసీలో ఉన్న రైతు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అది ప్రతి ఒక్క రైతు కూడా గ్రహించండి. సో గతంతో కంపేర్ చేస్తే 40-45% కూడా వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ ఎక్కువ ప్రతి ఒక్క ఐటెం కూడా రేట్ ఎక్కువగా పెరిగి ప్రతి దానికి డబ్బులు అత్యధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఈ సూపర్ ఎలినో గనక ఏర్పడినట్లయితే భారతదేశం మీద చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా గ్రహించండి. దీనివల్ల అన్ని ధరలు కూడా పెరుగుతాయి తప్ప ఎక్కడా తగ్గే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా లేదు. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. మంచి జరగాలి, ఈ సంవత్సరం మంచి పంట పండాలి.